హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళూరి అరుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. పొట్లకాయ కర్రీ చేస్తానండి. పొట్లకాయ తీసుకున్నాను. పొట్లకాయలు తీసుకున్న తర్వాత చాకుతోటి మొత్తం ఈ విధంగా మొత్తం పొట్టు గీకేయాలి. గీకేసిన తర్వాత సాల్ట్ తోటి మొత్తం పామేసి ముక్కలకి ఈ కాయలకి సాల్ట్ పామేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కట్ చేసుకొని చూపిస్తానండి కర్రీ ఎలా చేయాలనేది. పొట్లకాయ ముక్కలు క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకోవటం అనేది మీ ఇష్టం, ఏ విధంగాకైనా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రేకలు, చిత్తకొట్టిన వెల్లుల్లి రేకలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకున్నానండి. ఆయిల్ తగినంత ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, నెక్స్ట్ తాలింపు దినుసులు. పొట్లకాయ ముక్కలండి కట్ చేసుకునే ముందే చూసుకోవాలి, చేదు ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని పొట్లకాయ ముక్కలు చేదు అవుతాయండి, కూర అంతా పాడవుతుంది. ఒక ముక్క చేదైనా కానీ పాడవుతుంది. అందుకని ముందుగానే కట్ చేసుకునే ముందే చూసుకోవాలి. తాలింపు వేస్తూ ఉండండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలి. కర్రీకి తగినంత సరిపోతుందండి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచాలి. మధ్య మధ్య కదుపుకుంటూ ఉంచాలి. ముక్కలు సగం పడ మగ్గిపోయాయండి. ఇప్పుడు కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పల్లీలు నువ్వులు పొడి వేయించి పొడి కొట్టుకున్న పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి ఇవి వేసుకోవాలండి. ఇవి వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. కారము వేసిన మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి. ముక్కలకి కారం, ఉప్పు అన్నీ పట్టాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత ఓపెన్ చేసుకుంటామండి. రెడీ అయిపోయిందండి కర్రీ. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. పోషకాలు, చాలా పోషక విలువలు ఉంటాయి పొట్లకాయలు. బాలింతలు కానీ మామూలు ఎవరైనా తినవచ్చు. పోషక విలువలు ఎక్కువ ఉన్న ఆహారం అండి ఇది. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.